ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. పురపాలక ఎన్నికల సన్నాహాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఈ నెల 12న ఓటర్ల జాబితా, 16న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీలు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరపాలని నేతలు కోరారు. సమావేశం ఏకపక్షంగా జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఓటరు జాబితా గడువు పొడిగించాలని బీజేపీ సూచించగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ సూచించింది. ఓటర్ లిస్టు 16వ తారీఖు వరకు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తామని, పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగు అన్నీ కూడా పూర్తయినాయి. 16th వరకు ఫైనల్ చేసి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుందనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని చెప్పి వారు కోరుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని, ఎన్నికలు సజావుగా జరగడానికి ఉండాలని చెప్పి కోరుకున్నాము. మేము రాజకీయ పార్టీలు మీరు వినిపోవాలి, మీరు చెప్పేదేం వినము అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇప్పటికైనా భవిష్యత్తు మీటింగ్లలో రాజకీయ పార్టీలు చేసినటువంటి సూచనలు వినాలి, వీలైతే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోవాలి తప్ప మేము పరిష్కారమే చేయం, చెప్తే వినిపోవడానికో భజన చేయడానికో ఇవాళ పార్టీలు రావనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకో. ఇప్పటి వరకు ఓటర్స్ లిస్టు వెబ్సైట్లో లేదని చెప్పడం జరిగింది. లిస్టు వెంటనే పెట్టండి. ఆలస్యం చేస్తే ప్రచురించేటువంటి డేట్స్ను ఇంకా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 16 నాడు ఫైనల్ లిస్టు పెట్టాలని పోలింగ్ స్టేషన్, దాన్ని కూడా పొడిగించాలనేటువంటి సూచన చేయడం జరిగింది.